నేను మరలా సిలువ వేయనయ్యా. ఈ రోజు నుంచి నేను చేసిన తప్పులను రిపీట్ చేయనయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా ఒక తీర్మానం తీసుకుంటాం కదా. కానీ అనేకమైన సార్లు మన తండ్రిని ఆయన ప్రేమను విడిచి దూరంగా వెళ్ళిపోతుంటాం. అనేకమైన సార్లు ఆయన వ్యతిరేకంగా తిరిగిన ఆయన రెండు చేతులు చాపి మన కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న దేవుడు. నేను విడిచిన హృదయం పరితపించి నీ కోసమే, నేనంటే నీవే కదా, నీవు లేకనే నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి, నిత్య ప్రేమతో పాడమా. నీ సత్య మార్గమందు నడిపితివి, పాడమా. నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను, నీ పాపనైనే నానా పాపనైనే నానా పాపనైనే నేను విడిచి నేను ఎటు పోవాలి? నీవే కదా ఆశ్రయపుడు, నా జీవితానికి ఆధారం నువ్వే కదయ్యా. నిన్ను విడిచి నేను ఎటు వెళ్ళిపోగలనయ్యా? నిన్ను విడిచి ఎంత దూరంగా నడిచిన అయ్యా, నాకు నీవు తప్ప ఇంకేది కనబడలేదయ్యా. నన్ను ఈ ఊపి నుండి బయటకు తీసుకురాగలను నీ ఒక్కడివేనయ్యా. నిన్ను విడిచి నేను ఎటు పోతాను? నీవే కదయ్యా నా ఆశ్రయం అని పాడమా. నిన్ను విడిచి పోదు, నీవే నా ఆశ్రయపురము, నీ కుమారుడను నేను, నీ కంటి పాపలా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా, కంటి పాపలా. పాడమా. అయ్యా నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా, నాకు కాపుదలయ్యా. నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమారుడను, నీ ప్రతిరూపము నేను, నానా ప్రతిరూపము నేను, నానా నీ ప్రతిరూపము నేను, నానా నీ ప్రతిరూపము నేను, నానా. అయ్యా నన్ను ఎన్నడూ నీవు త్రోసివేయలేదు. ఎప్పుడు నన్ను తృణీకరించి అయ్యా నీ చేతులు చాపి నిరంతరం నా కొరకు వేచి చూస్తున్న దేవుడు. అయ్యా ఈ రోజు నేను నీ దగ్గర తిరిగి వస్తానయ్యా. నువ్వు నన్ను తృణీకరించేవాడు కాదు కనుక నీ దగ్గర నేను తిరిగి వస్తానయ్యా అని చెప్తావా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, ధృవీకరించలేదు.
సిలువలో రక్తము కాల్చి ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంది. ఇంత సమయం నిన్ను స్తుతించి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంది. మిగిలిన ఆరాధనంతట్లో కూడా మీరే మాకు తోడే ఉండి భయం పొందమని యేసునామం ఈ స్తుత్యాగనంతటిని అంగీకరించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం.